జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేంజ్ మారిపోయింది. పోటీ చేసిన అన్ని స్థానాల్లో తన పార్టీని గెలిపించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు కీలక పదవులు అందుకుంటున్నారు. తాజాగా జనసేన శాసనసభ పక్ష నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఎన్నికయ్యారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన శాసనసభ పక్ష సమావేశం నిర్వహించారు. తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ ఈ సమావేశంలో జనసేన శాసనసభ పక్ష నాయకుడిగా పవన్ కళ్యాణ్ను ప్రతిపాదించారు. సభ్యులందరూ ఏకగ్రీవంగా బలపరిచారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 164 సీట్లు సాధించింది. కూటమిలో భాగమైన జనసేన 21కి 21 సీట్లు గెలుచుకుంది. మరొక వైపు ఈ నెల 12న ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చంద్రబాబుతో పాటు మరికొంతమంది కూటమి ఎమ్మెల్యేలు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. జనసేన నుంచి 4 మంత్రి పదవులను అడుగుతారని తెలుస్తోంది. పవన్ కు డిప్యూటీ సీఎం పదవి ఖరారైనట్టు సమాచారం. తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ కు సైతం మంత్రి పదవి దక్కనుందని టాక్. అయితే సోషల్ మీడియాలో మరో 2 పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. వాటిలో అనకాపల్లి ఎమ్మెల్యే కొనతల రామకృష్ణ, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్లను మంత్రులుగా ప్రకటించే అవకాశాలున్నాయని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ కీలక నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై పవన్ చర్చించారు. మంత్రివర్గంలో పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ తో పాటు మరో 2 ఎమ్మెల్యేలు ఎవరనే దానిపై చర్చించినట్టు తెలుస్తోంది. ఇక మంత్రివర్గ కూర్పుపై టీడీపీ అధినేత కసరత్తు చేస్తున్నారు. మంత్రివర్గంలో ఎవరెవరు ఉండాలి, ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులు కేటాయించాలనే దానిపై చంద్రబాబు సుదీర్ఘమైన కసరత్తు చేశారు. ఢిల్లీ పర్యటన పూర్తి చేసుకుని రాష్ట్రానికి తిరిగి చేరుకున్న చంద్రబాబు నాయుడు పలువురు నేతల్ని కలిశారు. మంత్రి పదవులు ఆశిస్తున్న నేతలు ఆయన ఇంటి వద్ద క్యూ కట్టారు. దీంతో ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులు ఇవ్వాలనే దానిపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేరడం ఖాయంగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవి స్వీకరించేందుకు అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే నారా లోకేష్ కి ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖలు కేటాయిస్తారని సమాచారం.